దెబ్బ ఎలా జరిగిందంటే సెకండ్ క్యాడర్ ఫలానా ఓడు ఇది చేస్తాడు ఇదని డబ్బులో జరిగింది ఇదంతా. డబ్బులు దిగిన నా కొడుకులందరూ హ్యాపీ. డబ్బు తీసుకోము ఏదైనా కానీ మా అన్నకి మేము చేస్తాం. అయింది. ఎంత భయంకరంగా ఇది చేశారంటే, నేను సాయంత్రం 8ంటికి పేర్లతో సహా ఇది పెడతా లైవ్. ఎందుకు ఇట్టా చేసి డబ్బులు దింగి మీరు బాగానే ఉంటారా ఆ కొడకలారా? డబ్బులు దింగి మీరు బాగానే ఉంటారు, మడ్డ గుడిసేది మేము. ఎంత తేడా పడింది, ఎంత ఇదైంది. ఇప్పుడు డబ్బులు పంచే ప్రతి నా కొడుకు మంచి ఇదిలోనే ఉన్నాడు. ఎందుకురా అంత కకృతి ఎందుకురా? ఎందుకు మడ్డ గుడిపించారా మమ్మల్ని నా కొడుకల్లారా? ఎంత మడ్డ గుడుతున్నా నా లౌడా? డబ్బులు దెంగి మీ దారి మీరు దెంగారు, మడ్డ గుడిసేది మేము. ఒక్క చిన్న మాట నేను ఇంతకు ముందు చెప్పా కామెంట్లలో, ఇప్పుడు చెప్తున్నా. కార్యకర్తని చూసుకోవాలంటే టీడీపీ వాళ్ళే. మీ వరకు మీరు డబ్బులు దింగి మడ్డ గుడిపించారు కదరా, రాష్ట్రం మొత్తం మడ్డ గుడిపించారు కదరా మమ్మల్ని. నీ అమ్మ సెకండ్ క్వార్టర్ పుక్కులు నా కొడకలారా. డబ్బులు దింగారు, అటు దింగారు ఇటు దింగారు, ఇది చేసుకుని మీరు మీ దారిని మీరు సైలెంట్కున్నారు. మడ్డ గుడిసేది మేము. నా లవ్వుడా తెలుసురా మీకు? మడ్డ గుడిపించారు మమ్మల్ని. అరే నా కొడకల్లారా, మీ పిల్లల్ని పడుకోబెట్టి మీరు దెంగినట్టే ఆ డబ్బులు. ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నారా, ఎంత టార్చర్ మేము ఇదవుతున్నాం. ఇదైతే ఇది అయిపోయింది మన బిట్టు. నేను హెల్త్ పరంగా అన్నిటికీ దిగులో హెల్త్ అండ్ ఫైనాన్స్ ఎందుకంటే నేను బాగా దెబ్బైపోయా. నేను ఇక చేసే ఇది కూడా లేదు. ఇప్పటికి 2 ఏళ్ళు 5 ఏళ్ళు దిగదు కిందకి నా జీవితం. అది ఎంత మోసం చేశారా, ఎంత ఇది చేశారా. నమ్మిన జగనాన్ని మోసం చేశారు, నమ్మిన శివన్నాన్ని మోసం చేశారు. అరే మీ దారి మీరు బాగుంటారా? మమ్మల్ని చంపేయటానికి ఇది చేశారా? ఒకసారి ఇది నేను నా జోలికి వచ్చి నన్ను ఏదో ఇది చేస్తే ఇక నేను రౌడీ షీటర్ అవ్వాలా? ఎదిగిన వెళ్తుంది. ఇక నేను ఏం చేసుకునేది? ఓపిక. నేను అందరితో మంచిగున్నా, మామూలుగా ఉన్నా. నన్ను చంపడానికి లేదా నన్ను కొట్టడానికి నేను చేసుకునేది ఏం లేదు. ఒక చిన్న మాట చెప్తా. తెనాలి విజయము ఆలపాటి రాజా గారి విజయం, మనోహర్ గారిది కాదు. ఓపెన్గా చెప్తున్నా. తెనాలి విజయము మనోహర్ గారిది కాదు, ఆలపాటి రాజా గారిదే విజయం. వెళ్ళి ఇది చేసుకునే ఇది కాదు. కంగ్రాచులేషన్స్ ఆలపాటి రాజా సార్. మీ రాజకీయం ముందు ఇంకో మాట కూడా చెప్తా. చంద్రబాబు అనే మనిషి రాజకీయ చాణక్యుడు.
జగన్ అనేవాడు ఒక వేస్ట్ పర్సన్ అయిపోయాడు. కాడర్ని పట్టించుకోడు. కాడర్ని పట్టుకునేది ఏముంది? ఈ సెకండ్ కాడర్ అంతా డబ్బులు దింగితే మనం చేసేది ఏం లేదు. శివన్న నువ్వు ఓడిపోవటానికి సెకండ్ కాడర్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, ఇది చేస్తున్నారు అవలేదు. నేను ఓపెనింగ్ చెప్తున్నా, చంద్రబాబు రాజకీయం ముందు జగన్ అన్న తెలిపాడు. నేను ఇలా ఓపెన్గా ఒప్పుకుంటున్నా, సెల్యూట్ కొడుతున్నా చంద్రబాబుకి. చంద్రబాబు చాణక్యుడు, ఆయన ఇదికి దేనికి తట్టుకోలేము. నాలాగా వైసీపీ అభిమాని అని చెప్పి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కొత్త మూసుకోండి. ఆ జగన్ని నమ్ముకుంటే మనకు అలా కూడా రాలదు, ఏమీ అవ్వదు. జగన్ని నమ్ముకుంటే మట్టగుడిపోవటమే. చంద్రబాబు గారిది ఒక ఇది ఫస్ట్ క్యాడర్ ఎలా ఉంది, వాళ్ళేంటి ఇది మాకున్నారు కూడా పట్టించుకోరు. ఫోన్లు చేస్తే రెస్పాన్స్ ఉండదు. ఎందుకు? అసలు ఈ పార్టీలో ఉండి ఇక్కడ ఇంత మడ్డ గుడిసి ఇది కన్నా వెళ్ళి చంద్రబాబు సార్ జై అంటే బాగా మన లైఫ్ ఆయన చూపెడతాడు. అధికారం ఉండపోని, అధికారం ఉన్నా ఉండపోయినా ఆయన చూపెడతాడు. ఏమైతే మనకి ఇది లేదు. కానీ చంద్రబాబు గారు మనోహర్ గారి గేమ్ ప్లాన్ ముందు అందరు తెలిపాం. ఏం చేసుకోండి, చూడాలి. మనకి అధికారంలో ఉన్నామా ఉండకపోయినా ఇది కానీ తెలుగుదేశం వాళ్ళు కార్యకర్తలను చూసినట్టు చూడలేరు. ఇది మా వైసీపీ అందరికీ తెలిసింది కదా. మాకు ఇలా నాకు గట్టిగా తెలిసింది. ఇంకా చచ్చిపోవటం తప్ప మనం చేసేది ఏమి ఇది లేదు. అయిపోయా. ఫోన్లు చేసేస్తారు. ముగ్గురు మైనార్టీ నాయకులు మా శివన్న బాగా ఇచ్చేసిన వాళ్ళు రేపు వెంటనే మారుతారు. జీవితం అయిపోయిందట. అయిపోయింది. ఇక ఎలా అంటే నేను వెళ్ళి రాజా సార్ దగ్గర కానీ మనోహర్ సార్ దగ్గర కానీ నేను అడిగేది కాదు. మన లైఫ్ అయిపోయింది, చచ్చిపోవటమే. నేను పెడతా, చచ్చిపోయే ముందు ట్రైన్ ముందు నిలబడతా. ఇవాళ రాత్రి అది కూడా అవుతుంది. ఐ ట్రస్ట్ మై శివన్న. తర్వాత మా రాజా గారిని చేస్తా. మనోహర్ గారి కదా నేను ఫోన్ చేయలేను. అయిపోతున్నా, ఇవాళ చచ్చిపోతున్నా నేను.
అయిపోయింది. ఒక్కొక్కసారి ఫోన్ చేస్తుంటే మా నాయకులు ఎత్తరు, రెస్పాన్స్ కూడా ఇది ఉండదు. దొంగ పనులు, లంగా పువ్వు పనులు వీళ్ళు చేసి చెప్దామని చెప్పి చేస్తే ఎవ్వరు ఎత్తరు. అయిపోయింది. ఎందుకంటే మనం చెప్పేది ఏమీ లేదు. రైలు వచ్చే ముందు లైవ్ పెడతా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అందరూ నా ఇది, నేను ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించండి. చనిపోతే ఒకసారి నా శవం చూడటానికి ఇంటికి రండి చాలు. అయిపోయా. బాయ్ ఫ్రెండ్స్. చావే కరెక్ట్ అన్నా. ఆగుతున్నా. లేదు మనం లేదు, టోర్స్లో చచ్చిపోతా. చనిపోయేటప్పుడు లైవ్ పెట్టి చచ్చిపోతా. ఇది కాదు. బాయ్.